నమస్కారం. సుఖీభవకు స్వాగతం. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అంతకు మించిన సుఖమయ జీవితం ఏముంటుంది? కానీ నేటి ఆధునిక కాలంలో నీళ్ల కొరతలా ఇవాళ మనలో చాలా మందికి నిద్ర కొరతగా మారుతుంది. కంటి నిండా కునుకు కరువై నిశాచర జీవితాలు గడుపుతున్నారు. మన శరీరానికి తిండి, నీరు ఎంత అవసరమో చాలినంత నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర లేకపోతే శరీరం చిక్కిపోతుంది. శారీరకంగా, మానసికంగా అనేక రుగ్మతలు మొదలవుతాయి. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇవాళ మనలో చాలా మందికి నిద్రలేమి అన్నది ఒక శాపంగా మారుతుంది. నిద్ర లేక, నిద్ర రాక స్లీపింగ్ పిల్స్కి అలవాటు పడుతున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో నిద్రలేమిని జయించడానికి ఏం చెయ్యాలో, సుఖనిద్ర కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేదదీర్చే సంజీవిని. చిక్కులు, చికాకులు, బాదరబందీలన్నింటినీ మాయం చేసే వరుసవేది. మొత్తంగా నిద్ర అనేది మనకు ఆరోగ్యప్రదాయిని. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అంతకు మించిన సుఖం ఉండునా అని ఒక కవిగారు సరదాగా నిద్ర గురించి కవిత్వం కూడా అల్లారు. కంటి నిండా నిద్ర పట్టే వారికి ఏ సమస్యలు ఉండవని, వారి ఆరోగ్యానికి సగం బీమా లభించినట్లేనని డాక్టర్లు సైతం నొక్కి చెబుతారు. రోజంతా శ్రమించి అలసిన శరీరాన్ని, సొలసిన తనువును తిరిగి పునరుత్తేజం చేయటంలో నిద్రను మించిన ఔషధం మరొకటి లేదు. మనకే కాదు, సృష్టిలోని ప్రతి ప్రాణికి నిద్ర అన్నది ప్రాణావసరం. ఇందులో మరో మాటకు తావులేదు. నిద్ర అనేటటువంటిది ఈ కంటిన్యూస్గా పనిచేసేటటువంటి శరీరానికి, బ్రెయిన్కి ఇచ్చేటటువంటి ఒక బ్రేక్. అయితే నిద్ర అవసరం అని అన్నాము, కానీ చాలామంది ఏంటంటే నిద్ర చాలా చాలా అవసరమేమో అనేటటువంటి ఆలోచనతో భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే నిద్ర అవసరం, కానీ చాలా చాలా అవసరం అనేది మనం మర్చిపోవటం మంచిది. నిద్ర అనేటటువంటిది ముఖ్యంగా శరీరానికి, బ్రెయిన్కి కావాల్సినటువంటి సరైన మోతాదులో ఇచ్చేటటువంటి ఒక రెస్ట్. సో ఆ రెస్ట్ అనేటటువంటిది 1-2 రోజులు లేకపోవటం వల్ల ఏవో విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలోకి వెళితే ఆ నిద్ర లేని సమస్య అనేటటువంటిది దీర్ఘకాలికమైన సమస్య కింద మారిపోవడానికి అవకాశం ఉంటుంది. గాఢ నిద్ర అని అంటూ ఉంటాం. అలాగే ఏంటంటే పైన నిద్ర అని అంటుంటాం. అంటే గాఢంగా నిద్రించేటటువంటి అంటే డీప్ స్లీప్. సార్ అప్పుడు ఎలా ఉన్నావమ్మా, నీకేమైనా తెలివి ఉందా అంటే కనుక పక్కన ఉండేటటువంటి శబ్దాలు లేదంటే చుట్టుపక్కల ఎవరో కదలికలు నాకు అర్థమవుతున్నాయంటే నేను ఫీల్ అవుతున్నాను అంటే ఇదేంటంటే గాఢమైనటువంటి నిద్ర కాదు. దీన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో రెమ్ స్లీప్ అని అంటాం. అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. అంటే ఐబాల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కదలిక అనేటటువంటిది లోపల జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక స్లీప్ ప్యాటర్న్. నార్మల్గా ఇది గంటన్నర లేదంటే 2 గంటల లోపు ఉంటూ ఉంటుంది. రెండోది ఏంటంటే గాఢ నిద్ర. అంటే ఇది నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని అంటూ ఉంటాం, NREM అంటూ ఉంటాం. సో ఇందులో ఏంటంటే ఐబాల్స్ యొక్క కదలిక తగ్గిపోతుంది, ఒక స్టిల్గా ఉంటాయి ఐబాల్స్, డీప్ స్లీప్లోకి జారుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఇది ఒక 4 గంటల పాటు ఉంటుంది. అంటే దగ్గర ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మనం ఒక 6 నుంచి 7 గంటల వరకు, లేదంటే 5:30 నుంచి 6:30 గంటల మధ్యలో ఉంటుంది అనమాట. ఈ రకరకాల నిద్రలేమి సమస్యలు ఏవైతే అంటూ ఉంటాం, అర్లీ ఇన్సామ్నియా అని అంటూ ఉంటాం. అంటే అర్లీ ఇన్సామ్నియా అంటే ఏంటంటే వాళ్ళు మంచం మీదకి వెళ్తారు, కానీ నిద్ర పట్టేటటువంటి పడుకోవటానికి, అంటే మంచం మీదకి వెళ్ళటానికి, నిద్రలోకి జారుకోవటానికి, కానీ ఇందాక అన్నటువంటి రెమ్ స్లీప్ మొదలవటానికి చాలా వ్యవధి పడుతూ ఉంటుంది. 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు, 4 గంటలు. ఒకసారి పడుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూస్గానే పడుకుంటూ ఉంటారు. రెండో వాళ్ళది మిడిల్ ఇన్సామ్నియా. అంటే నిద్ర మధ్యలో లెగటం అనమాట. మిడిల్ ఇన్సామ్నియా అంటే కనుక మంచిగా దిండి మీద తలపెట్టగానే నాకు నిద్ర వస్తుంది, అసలు అందులో డోకా లేదు, కానీ 2:30-3 అంటే రెమ్ నుంచి నాన్ రెమ్లోకి వెళ్ళేటట్టు, అంటే సూపర్ఫిషియల్గా నిద్ర నుంచి గాఢ నిద్రలోకి వెళ్ళేటటువంటి ఆ క్రాస్ ఓవర్ పీరియడ్ ఉంటుంది చూడండి. అక్కడ ఏ టాయిలెట్కో, వాష్రూమ్కో వెళ్ళాలనో, లేదంటే దాహతో వచ్చి లెగాలనో, లేదంటే ఏమీ లేకుండానే లెగిసి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏంటంటే మళ్ళీ నిద్ర పట్టడం అనేది సమస్య అవుతుంది. ఇంకోటి లేట్ ఇన్సామ్నియా. అంటే ఇదేంటంటే రెమ్ అయిపోయిందండి, కానీ నాన్ రెమ్ అంటే రెండో భాగం ఏదైతే గాఢ నిద్రకు సంబంధించింది ఉందో అది యూజువల్గా 4:30 గంటలు అన్నాం కదండి, అది 2:30 గంటలు మాత్రమే ఉంటుంది. అంటే తెల్లారగట్ట 3 కానీ 4 కానీ కోడి కూయకు ముందే లెగిసిపోవటం అంటారు చూడండి, అది లేట్ ఇన్సామ్నియా అంటారు. నిద్ర అన్నది మనిషికి అతి ముఖ్యమైన జీవ ప్రక్రియ. దాదాపు మన జీవితంలో 1/3 భాగం నిద్రలోనే గడిచిపోతుంది. అమ్మ పొత్తిళ్లలో పసిబిడ్డగా 16 నుంచి 20 గంటల పాటు నిద్రించే మనం జీవిత చరమాంకంలో పండుటాకుగా 4-5 గంటల నిద్రతో సరిపెడుతూ ఉంటాం.
శరీరం తిరిగి పునరుత్తేజం పొంది మన అవయవాలు, మెదడు చక్కగా పనిచేయటానికి తగినంత నిద్ర అవసరం. సాధారణంగా మనకు రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర కావాలి. అయితే కొందరికి 4 గంటల నిద్ర సరిపోవచ్చు. మరికొందరికి 6-7 గంటలు చాలు. కొంతమందికి 8 గంటలు నిద్రపోతే కానీ ప్రాణానికి సుఖంగా ఉండదు. నిద్ర అవసరం అనేది మనిషికి మారుతూ ఉంటుంది. నిద్ర తగ్గితే, సాలినంత నిద్ర లేకపోతే దాని తాలూకు ప్రభావం మన శరీరంపై తక్షణమే కనిపిస్తుంది. అయితే కారణాలు ఏవైనా కావచ్చు. ఇవాళ మనలో చాలామందికి చాలినంత నిద్ర ఉండటం లేదన్నది చేదు నిజం. 6:30-7 కల్లా భోజనాలు చేసి 8:30 కల్లా మంచం మీద పడుకుని ఉదయం 4:30-5 లెగటం, ప్రశాంతంగా లెగటం అనేటటువంటిది ఒక 2-3 డెకేడ్స్ బ్యాక్తో ఇప్పుడు పోల్చుకుంటే కనుక ఖచ్చితంగా నిద్రలేమి సమస్య అనేటటువంటిది పెరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి కారణాలు ఏంటి? దీనికి చాలా కారణాలు ఉంటాయండి. ప్రధానంగా చెప్పాలి అంటే కనుక లైఫ్ స్టైల్స్, అంటే జీవన విధాన శైలిలో వచ్చినటువంటి మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నిద్ర పట్టదండి, మొబైల్ చూస్తే కానీ నాకు నిద్ర పట్టదండి, ఆ పాటలు వింటే కానీ నాకు నిద్ర పట్టదండి అని చెప్పి ఈ స్క్రీన్ టైం, అంటే ఈ రేడియేషన్ కానీ అవనండి, లేదంటే ఆ స్క్రీన్ టైం అనేటటువంటిది ఒక బెడ్లో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. మీరు మొబైల్ అనేటటువంటిది ఆ రేడియేషన్ ఇవ్వటం వల్ల కాన్స్టెంట్గా ఏంటంటే ఈ స్టిమ్యులేషన్, అంటే కంటికి కానీ బ్రెయిన్కి కానీ కన్సిస్టెంట్గా స్టిమ్యులేషన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక పక్క నుంచి స్లీప్ వేవ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకో పక్క నుంచి స్టిమ్యులేషన్ వేవ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రెండు కొట్లాడుకుంటున్నాయి అనమాట. రెండోది ఏంటంటే కనుక ఒక స్లీప్ హైజీన్ అనేది ఉందా, అంటే ఏ టైం పడుకుంటున్నాం, ఏ టైం లెగుస్తున్నాం అనేటటువంటిది ఒక కన్సిస్టెంట్ ప్యాటర్న్ ఉందా. సో ఇదేంటంటే కనుక రోజువారీ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత, మిగతా సమస్యలు అన్నీ క్లియర్ అయిన తర్వాత ఎటువంటిది లేనప్పుడే మనం పడుకుంటున్నాం. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే నిద్ర అనేటటువంటి దానికి పడుకునేటటువంటి సమయం ఏదైతే ఉందో అది సెకండరీ అయిపోయింది. మూడోది ఏంటంటే నిద్రలేని సమస్యకి కారణము ఎప్పుడు మనం భోజనం చేస్తున్నాం అనేది. అంటే ఈ డైటరీ హ్యాబిట్స్ ఎప్పుడైతే కనుక ఒక క్రమ పద్ధతిలో ఒక సమయానికి అనుసారంగా కరెక్ట్గా ఉంటాయో అప్పుడు నిద్ర అనేటటువంటిది కూడా ఒక చక్కటి ప్యాటర్న్గా ఉంటుంది. 4వ అంశం ఏంటంటే విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ఒత్తిడి. ఎంత తగ్గించుకోవాలి అనుకున్నా కూడా మన చేతుల్లో లేనటువంటి ఒత్తిడి, అది ఇంటి ఒత్తిడి అవనివ్వండి, పని ఒత్తిడి అవనివ్వండి, బిజినెస్ ఒత్తిడి అవనివ్వండి, ఏ ఒత్తిడి అయినా కూడా. 5వది ఏంటంటే ఇంటర్పర్సనల్ ఇష్యూస్, బాగా పెరిగిపోతున్నటువంటి గొడవలు. అది పిల్లలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదంటే ఇంట్లో ఉండేటటువంటి చిన్న చితక అంశాల గురించి డిస్కషన్స్. 6వ అంశం ఏంటంటే కనుక నేను డ్రింక్ చేస్తే నాకు నిద్ర వస్తుంది, నేను భోజనం చేసిన తర్వాత ఒక సిగరెట్ తాగితే కనుక నాకు నిద్ర వస్తుంది, లేదంటే నేను 6:30-7 తర్వాత ఒక కప్పు ఛాయ్ తాగాలి. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ జీవన విధాన శైలిలో అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. ఏ విధంగా బ్యాడ్ హ్యాబిట్స్ అనేటటువంటిది అలవాటు అయ్యి అవి నిద్రకి ఏదో ఉపయోగపడుతున్నాయిగా అనుకునేటప్పుడు క్రమంలో ఏమవుతుందంటే అలవాట్లకి బానిస అవుతాము. కాబట్టి ఏమవుతుందంటే ఏ రోజైతే వాటి యొక్క అవైలబిలిటీ ఉండదో అప్పటి నుంచి నిద్రలేని సమస్యలు అనేది. గాలి, నీరు, తిండి, తిప్పల్లాగే నిద్ర అనేది మనకు ప్రాణావసరం. నిద్ర తగ్గితే, చాలినంత నిద్ర లేకపోతే ఆ ప్రభావం మన శరీరంపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవాళ మనలో చాలా మందికి కంటి నిండా నిద్ర కరువవుతుంది. ఫలితంగా నిద్రలేమి సమస్యగా మారుతుంది. నిద్రలేమితో శారీరకంగా, మానసికంగా తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో, సుఖనిద్ర కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తేలిక నిద్ర, గాఢ నిద్ర, కలల నిద్ర, ఇది మనం నిద్రపోయే తీరు. 1 గంట లేదా గంటన్నర సమయంలో మనం ఈ 3 నిద్రావస్థల్లో గడుపుతాం. ఇదంతా కలిపి ఒక ఎపిసోడ్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎపిసోడ్లు రాత్రి నిద్రలో కనీసం 5-6 దాకా ఉంటాయి. మనలో కొంతమంది మంచంపై నడుము వాల్చగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. మరికొందరు ఎంతగా కుస్తీ పట్టినా నిద్రలోకి జారుకోలేకపోతుంటారు. నిద్ర పట్టకపోవటానికి, చాలినంత నిద్ర లేకపోవటానికి ఇవాళ మనకు చాలా కారణాలే కనిపిస్తాయి. గజిబిజి జీవనశైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, శృతి మించిన దురలవాట్లు, తలకు మించిన ఒత్తిళ్లు, ఆందోళనలు, ఇవన్నీ కలగలిపి మన కంటికి కునుకును దూరం చేస్తున్నాయి. ఫలితంగా నిద్రలేమి అన్నది చాలామందికి కాళరాత్రుల్ని మిగులుస్తోంది. దీంతో చాలామంది బలవంతపు నిద్ర కోసం నిద్ర మాత్రలకు అలవాటు పడుతున్నారు. చివరకు నిద్రలేమి కారణంగా చిరాకు, కోపం, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో పాటు రక్తపోటు, షుగర్, స్థూలకాయం వంటి శారీరక సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు.
నా దగ్గరకు వచ్చేటటువంటి నిద్రలేని సమస్యతో బాధపడేటటువంటి వాళ్ళు ప్రధానంగా నేను చూసేటటువంటిది ఏంటంటే ఎంతకాలం బట్టి నిద్రలేని సమస్య ఉందన్నది చూస్తాము. రెండోది ఏంటంటే ఎటువంటి మానసిక పరమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా, హిస్టరీ అనేటటువంటిది మనం తీసుకుంటాం. ఫస్ట్ వాళ్ళలో ఉండేటటువంటి భయాన్ని నివృత్తి చేయడానికి ప్రధానంగా కౌన్సిలింగ్ చేస్తాం అనమాట. అంటే ఏంటంటే ఈ చరిత్ర పుటాల్లో కానీ లేదంటే ఈ సోషల్ మీడియాలో కానీ ఇన్ని గంటలు పడుకోవాలి, మినిమం 7 నుంచి 8 గంటలు పడుకోవాలి, అలా పడుకోకపోతే శారీరకపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, హార్ట్ అటాక్లు వస్తాయి అని చెప్పి ఈ విపరీతమైనటువంటి మెసేజెస్ ఏవైతే కనుక మనకు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి సోషల్ మీడియా మెసేజెస్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి ఏంటంటే నిద్రలేమి తనం అనేటటువంటిది అంత భయభ్రాంతులకు గురవలసినటువంటి అంశం కాదు. దీర్ఘకాలికంగా 1.5-2 సంవత్సరాల పాటు నిద్రలేమి సమస్య ఉంటే కనుక అప్పుడు మనం ఏదన్నా ఆలోచించవచ్చు. నిద్రపోయేటప్పుడు క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. అంటే నేను 4 గంటలే పడుకోవచ్చు, 5 గంటలే పడుకోవచ్చు, కానీ పడుకున్నంతసేపు నేను ప్రశాంతంగా పడుకున్నాను. 1-2 రాత్రులు డిస్టర్బ్ అయినా కూడా ఏం పర్వాలేదు, దానికి ఏం అంత ఇబ్బంది కలిగేది అంత ప్రమాదకరమైనది ఏం కాదు. ఈ రోజు ఏ టైం పడుకుంటాం ఆ టైం పడుకుంటాం, ప్రశాంతంగా పడుకుంటాం, ఆటోమేటిక్గా ఆ నిద్ర అనేటటువంటి ఆ డెట్ అంటారు, స్లీప్ డెట్ అంటారు, అది ఇక్కడ కంపెన్సేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ప్రధానంగా ఏంటంటే వాళ్ళు ఈ భయాన్ని కౌన్సిలింగ్ చేసి ఆ భయాన్ని తీసేస్తాం అనమాట. ఏ టైం పడుకుంటున్నారు, ఏ టైంకి లెగుస్తున్నారు, ఒకప్పుడు మధ్యరాత్రి లెగిస్తే గడియారం వైపు చూస్తున్నారా లేదా, మొబైల్ మంచం మీద ఎంతసేపు వాడుతున్నారు, ఒకప్పుడు మధ్యరాత్రిలో లెగిస్తే కనుక మళ్ళీ మొబైల్ పట్టుకుంటున్నారా, ప్రశాంతంగా పడుకోవటానికి మ్యూజిక్ వింటూ పడుకుంటున్నారా, రాత్రి ఫుడ్ తినేటప్పుడు హెవీ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటము, అర్లీగా డిన్నర్ తినటము, అర్లీగా బెడ్ మీదకి వెళ్ళటము, మార్నింగ్ లెగిసేటప్పుడు ప్రతిరోజు ఒకే టైంకి లెగటము, అంతేగాని వీకెండ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువసేపు మంచం మీద పడుకోవటం, వీక్ డేస్ ఉన్నాయి కదా తొందరగా లెగాలి అనే ఆలోచనతో ఆదరాబాదరాగా లెగటం, ఇలా కాకుండా ఒక కన్సిస్టెంట్ స్లీప్ టైం అండ్ వేక్ టైం గురించి ప్రధానంగా ఎడ్యుకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నిద్ర అనేది మనందరిలోనూ ఒకే రకంగా ఉండదు. పిల్లలు ఎక్కువ గంటలు పడుకుంటే పెద్దలు తక్కువ గంటలు పడుకుంటారు. ఇలా నిద్ర అవసరం వ్యక్తికి మారవచ్చు. అలాగే ప్రతిరోజు ఒకే విధంగా నిద్ర పట్టాలని లేదు. కొన్ని రోజులు బాగా నిద్ర పట్టొచ్చు, మరికొన్ని రోజులు పరిస్థితులు, ఆలోచనల కారణంగా సరిగా పట్టకపోవచ్చు. అయితే 1-2 రోజులు నిద్ర తగ్గినంత మాత్రాన పెద్ద సమస్యగా భావించాల్సిన పని లేదు. కనీసం వారంలో 4-5 రోజులు సరిగా నిద్ర పట్టకుండా గడుపుతుంటేనే సమస్యగా భావించాలి. 60-65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో నిద్ర సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీనికి కొంత వయసుతో పాటు వచ్చే మార్పులు కారణమైతే కొంత ఇతరత్రా వేధించే ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతూ ఉంటాయి. నిద్ర చాలకపోవటం, నిద్ర ఏమాత్రం పట్టకపోవటం, ఈ లక్షణాలు వారంలో 4-5 రోజులు కొనసాగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. తగిన పరీక్షలు చేయించుకోవాలి. జనరల్గా నిద్రలేని సమస్య ఉండేటటువంటి వాళ్ళకి, అంటే దీర్ఘకాలికంగా నిద్రలేని సమస్య ఉండేటటువంటి వాళ్ళు గురక పెట్టడం అనేది కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఏంటంటే గురక పెట్టడం అనేది గాఢ నిద్రలోకి వెళ్ళటం కాదు. కొన్ని సందర్భాల్లో దాన్ని స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటూ ఉంటాం. అంటే ఎక్కడో ఊపిరి ఆగుతుందనమాట, ఆ పీల్చుకునేటటువంటి క్రమంలో ఊపిరి ఆగుతుంది. సో కాబట్టి వీళ్ళందరికీ మనం స్లీప్ స్టడీ చేస్తూ ఉంటాం. అంటే ఈ డిస్ప్యూట్ అనేటటువంటిది క్లారిఫై చేసుకోవటానికి. సో దీనికి ఏం చేస్తామంటే కనుక త్రూ ఒక రాత్రిపూట స్లీప్ స్టడీ అని చేస్తూ ఉంటాం అనమాట. ఆ స్లీప్ స్టడీలో ఏంటంటే మనకు ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ అనేటటువంటిది మనం స్టడీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇదొకటి. రెండోది ఏంటంటే సర్వసహజంగా ఏంటంటే నిద్రలేని సమస్యతో ఉండేటటువంటి వాళ్ళు ఒబీస్గా ఉంటారండి, చాలా లావుగా ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మనకు ఒబిసిటీకి సంబంధించినటువంటి సర్వసహజమైనటువంటి టెస్ట్, బ్లడ్ టెస్ట్ అవనివ్వండి, డయాబెటిక్ టెస్ట్ అవనివ్వండి, బ్లడ్ ప్రెషర్ అవనివ్వండి, లేదంటే కొలెస్ట్రాల్ అవనివ్వండి, లేదంటే కొన్ని సందర్భాల్లో ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అవనివ్వండి, లేదంటే 2D ఈకో హార్ట్, అంటే కార్డియాలజిస్ట్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ కూడా దీర్ఘకాలికమైనటువంటి నిద్రలేమి సమస్యలో మనం చేయవలసి. నిద్రలేమి సమస్యకి బహుశా ఇలాంటి శారీరకపరమైనటువంటి కారణాలు ఇల్నెసెస్ ఏమన్నా, ఇటువంటి జబ్బులు ఏమన్నా ఒక కారణం అవుతున్నాయా, బ్యాక్గ్రౌండ్లో అవి నడిపించడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తున్నాయా అనేది ఒక ఆలోచన అయితే, నిద్రలేమి సమస్యల వల్ల దీర్ఘకాలికంగా నిద్రలేని సమస్య వల్ల శారీరకపరమైనటువంటి మార్పులు ఏమన్నా వస్తున్నాయా అనేటటువంటిది గమనించడానికి కూడా ఇటువంటి పరీక్షలు. సరిగ్గా నిద్ర పట్టినప్పుడు, చాలినంత నిద్ర లేనప్పుడు మనలో చాలా మంది నిద్ర మాత్రలకు అలవాటు పడుతూ ఉంటారు. నిజానికి ఎప్పుడో ఒకసారి స్లీపింగ్ పిల్ వేసుకుంటే పర్లేదు, కానీ వాటికి అలవాటు పడితే మాత్రం బానిసలుగా మారిపోవలసి వస్తుంది. నిద్రలేమిని జయించే మార్గాలు, సుఖనిద్ర కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర చాలటం లేదు, సరిపోవటం లేదంటే దానికి కారణాన్ని అన్వేషించటం చాలా అవసరం. ఒకవేళ మానసిక ఒత్తిడి కారణమవుతుంటే జీవన శైలిలో మార్పులతోనే దాన్ని సరిచేసుకోవటం ఉత్తమం. చక్కటి నిద్రా పద్ధతులు పాటించి
అవి ఫలితం ఇవ్వకపోతేనే చికిత్స, మాత్రల వైపు వెళ్లాల్సి ఉంటుంది. నిద్రలేమి అనేది కొందరిలో 2-3 వారాల తర్వాత దానంతట అదే సర్దుకుంటుంది. కాబట్టి వెంటనే మందులు వాడకపోవటం మంచిది. మనసుని ఇతర కార్యక్రమాలపై మళ్లించటం, నడక, వ్యాయామం వంటి వాటి వల్ల తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర పట్టేందుకు ఇచ్చే మందుల్లో బెంజోడైజెపిన్, నాన్ బెంజోడైజెపిన్ అనే 2 రకాల మందులు బాగా ఉపయోగపడతాయి. కేవలం చివరి మార్గంగానే వీటిని వాడాలి. ముందు 2 నుంచి 6 వారాల పాటు ఇచ్చి పరిశీలిస్తారు. నిద్ర సరిగా పడుతున్నట్లయితే క్రమంగా మందుల మోతాదును తగ్గించుకుంటూ వస్తారు. నిద్రకు సంబంధించినటువంటి విజ్ఞానం అనేటటువంటిది ప్రజలకి తెలియటం అనేటటువంటిది, ప్రత్యేకంగా పేషెంట్స్కి తెలియటం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్గా నిద్ర పట్టట్లేదు అంటే కనుక వెంటనే ట్యాబ్లెట్ వాడాలి అనేటటువంటి లెక్క కరెక్ట్ కాదనమాట. నిద్రలేమి సమస్య ఉంది అంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నటువంటి చాలా కారణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమైనా పరిష్కారం ఉందా అనేది ప్రధానంగా వెతికినటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఒక హైజీన్, స్లీప్ హైజీన్ అంటే నిద్రపోవటానికి మనం లేదంటే ఏ టైం పడుకుంటున్నాం, ఏ టైంకి లెగుస్తున్నాం అనేటటువంటి అలవాట్లని, లేదంటే మన చుట్టూరు ఉండేటటువంటి ఒత్తిడిని, మన యొక్క హ్యాబిట్స్ని, మన యొక్క జీవన విధాన శైలిని ఇట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చిన తర్వాత నిద్రలేమి సమస్య అనేది దీర్ఘకాలికంగా ఇబ్బందికరంగా మారినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నిద్ర ట్యాబ్లెట్ అనేటటువంటిది ఇవ్వటం అనేది జరిగితే కనుక మనం ఒక క్రమ పద్ధతిలో నిద్ర ట్యాబ్లెట్లు ఇచ్చిన వాళ్ళం అవుతాం, వాడిన వాళ్ళు అవుతారు. అలా కాకుండానే మొదటే అది ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే నిద్ర ట్యాబ్లెట్ ఇస్తే కనుక నిద్ర పడుతుంది. మరి ఆ నిద్ర అనేటటువంటిది ప్రతిరోజు కావలసినటువంటి అంశం కాబట్టి ప్రతిరోజు మనస్సు, మైండ్ దాన్నే కోరుకుంటూ ఉంటుంది. ఈరోజు కూడా పట్టదేమో అనేటటువంటి యాంగ్జైటీతో మళ్ళీ నిద్రలేని సమస్య వస్తే కనుక రేపొద్దున ఆఫీస్కి వెళ్ళి నేను పని చేయలేమో అనేటటువంటి ప్రధానంగా ఉండేటటువంటి అంశం. సో దానివల్ల ఏమవుతుందంటే సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటూ ఉంటాం. అంటే మానసికంగా బహుశా మరుసటి రోజు మీకు నిద్ర ట్యాబ్లెట్ అక్కర్లేదేమో, కానీ నిన్న నిద్ర ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల అంత ప్రశాంతంగా నిద్ర పట్టింది, ఈ రోజంతా కూడా నేను హ్యాపీగా పని చేసుకున్నాను, మళ్ళీ ఈరోజు మళ్ళీ నాకు నిద్ర పట్టదేమో అనేటటువంటి ఆతృత, కంగారు, దీన్ని ఏమంటారంటే స్లీప్ యాంగ్జైటీ సిండ్రోమ్ అంటారు, శాస్ అంటారు అన్నమాట. 75% నా అనుభవంలో నిద్రలేమి సమస్య అనేటటువంటిది మెయిన్గా యాంగ్జైటీ అండి. నిద్ర పట్టదేమో అనేటటువంటి భయమే నిద్రకి ప్రధానమైనటువంటి శత్రువు. సో ఆ భయంతో నేను ఏం చేస్తానంటే కనుక నిన్న వాడినటువంటి ట్యాబ్లెట్ మళ్ళీ నేను ఈరోజు వాడతాను. వీటినే బెంజోడైజెపిన్స్ అంటూ ఉంటారు. అంటే ఈ మధ్యకాలంలో చాలా నిద్ర ట్యాబ్లెట్లు వచ్చినాయి, వాటికి అంత డిపెండెన్సీ ఉండదు. కానీ వాటిని కూడా మనం వాడేటప్పుడు ఎందుకు వాడుతున్నామో అన్నీ క్రమదిద్దిన తర్వాత, అన్నీ సక్రమంగా మన అలవాట్లన్నీ మార్చుకున్న తర్వాత వాడుతున్నావా లేదా అనేది వాడేటటువంటి వాళ్ళు, ఇచ్చేటటువంటి డాక్టర్లు 100 సార్లు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే దీన్ని డిపెండెన్సీ అంటూ ఉంటాం. అంటే ఎలాగైతే తాగుడికి, సిగరెట్కి మనం బానిసలు అవుతామో దీనికి కూడా మనం బానిసలు అయ్యేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. రెండో ప్రమాదం ఏంటంటే టాలరెన్స్. అంటే కంటిన్యూస్గా నిద్ర ట్యాబ్లెట్లు వాడటం వల్ల ప్రతిసారి నేను 0.25 mg వేసుకోనండి. ఒక 5 సంవత్సరాల తర్వాత 0.5 అవుతుంది, తర్వాత 0.75 అవుతుంది, తర్వాత 2 mg అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కాన్స్టెంట్గా డోస్ పెరగటం వల్ల దాని మీద ఆ ట్యాబ్లెట్ యొక్క డోసు కంటిన్యూస్గా వాడటం వల్ల దుష్ప్రభావాలు పడవచ్చు. మన లివర్ మీద కానీ కిడ్నీ మీద కానీ దుష్ప్రభావాలు పడవచ్చు. సో కాబట్టి వీలైనంత వరకు నిద్ర ట్యాబ్లెట్ల మీద ఆధారపడకుండా, లేదంటే ఒకప్పుడు వాడితే కనుక తప్పని పరిస్థితుల్లో వాడేటటువంటి ఆలోచనతో ఉంటే కనుక శరీరానికి, మనసుకి, మైండ్కి అన్నిటికీ మంచిది. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని మనం అంటూ ఉంటాం. మనము ఇవి ఆచరించడమే కాకుండా చిన్న వయసు నుంచే పిల్లలకు కూడా ఈ నిద్ర గురించి ముఖ్యమైనటువంటి అంశాలు చెప్తూ ఉండాలి. అంటే నిద్ర పట్టకపోతే మీరు బెదిరిపోవాలి, భయపడాలి అనేటటువంటి విధంగా కాకుండా నిద్ర అనేటటువంటిది కూడా మనం తాగేటటువంటి నీళ్లు, తినేటటువంటి ఆహారంలో ఎలా అయితే కనుక మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటామో ఈ నిద్రకు సంబంధించినటువంటి అంశాల్లో చిన్ని చిట్కాలు అనేటటువంటిది సర్వసహజంగా కుటుంబం అంతా కూడా డిస్కస్ చేసుకోవటం అనేది మంచిదన్నమాట. ఫ్యామిలీ అంతా కూడా ఒక టైంకి పడుకోవటం, ఫ్యామిలీ అంతా కూడా 4-5 మంచి మాటలు చెప్పుకుని సరదాగా 4 కబుర్లు చెప్పుకుని పడుకోవటం, ఇలాగా ఒకే టైంకి అందరూ పడుకోవటం అనేది ప్రధానంగా చిన్నప్పటి నుంచి పిల్లలతో పాటు పెద్దలు అందరూ కూడా ఒక అలవాటు, సర్వసహజమైనటువంటి కుటుంబ పరంగా ఒక అలవాటు చేసుకోవటం అనేది ముఖ్యం. యూజువల్గా సాయంత్రం కానీ ఉదయం కానీ వ్యాయామం అనేటటువంటి దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేటటువంటి దాంతోపాటు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్తో పాటు బ్రెయిన్ సర్క్యులేషన్ అనేది ఎన్హాన్స్ అవటం వల్ల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరగటం వల్ల, సైటోకైన్స్ అనేవి ఉత్పత్తి అవటం వల్ల నిద్ర అనేటటువంటిది చక్కగా ఒక ప్యాటర్న్ ప్రకారం పట్టడం, రెగ్యులేట్ అవటం అనేది జరుగుతుంది అని చెప్పి రాత్రి పడుకునే ముందు విపరీతంగా వ్యాయామం చేయటం అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా చేస్తే కనుక రివర్స్ ఆర్డర్ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా కండరాల వరకు వెళ్ళి బ్రెయిన్ అనేటటువంటిది టైర్డ్గా అనిపిస్తుంది, కానీ నిద్ర పట్టపోయేటటువంటి సమస్య ఏర్పడచ్చు. ఒత్తిడి లేనటువంటి జీవితం, ఒత్తిడి లేనటువంటి ప్రపంచాన్ని మనం ఊహించుకోవటమే చాలా కష్టం.
అయితే ఒత్తిళ్ళు ఉన్నా కూడా ప్రశాంతంగా ఎలా పడుకోవాలంటే కనుక అట్లీస్ట్ 2 అవర్స్ ఆర్ 1.5 అవర్ బిఫోర్ మనం పడుకునే ముందు మనం ఉండేటటువంటి సమస్యలకి ఒక విశ్లేషణ, ఒక 5-10 నిమిషాల పాటు విశ్లేషణ చేసుకుని అసలు దీనికి ఒక పరిష్కారం ఉందా, లేదంటే నేను అనవసరంగా ఆలోచించి నిద్రలేమి సమస్యను తెచ్చుకుంటున్నానా, ఇది రేపటి వరకు వెయిట్ చేయొచ్చా, ఒకప్పుడు వెయిట్ చేస్తే కనుక ఈ పద్ధతిలో చేసుకుందాం, ఒకప్పుడు నా చేతుల్లో ఏది లేకపోతే కనుక దాన్ని వదిలేద్దాం, ఒకప్పుడు నా చేతుల్లో లేకపోతే కనుక వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే కనుక, అంటే భార్యతో కానీ భర్తతో కానీ పిల్లలతో కానీ ఉంటే కనుక వాళ్ళతో కాసేపు కూర్చొని డిస్కస్ చేద్దాం అని చెప్పి దానికి ఏదో ఒక సమ్మరీ కానీ ఒక కంక్లూజన్ కానీ తీసుకొచ్చి పడుకోవటం అన్నది మంచిది. హెవీ ఈటింగ్ కానీ, ఆయిలీ ఫుడ్ ఈటింగ్ కానీ, లేట్ మీల్స్ కానీ ఇవన్నీ కూడా నిద్రలేమి సమస్యకి ఒక కారణాలని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్కి నిద్రలేమి సమస్యకి ఒక చాలా క్లోజ్ బాండ్ అనేది ఉంది. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల నిద్రలేని సమస్యల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. కంటి నిండా కమ్మగా నిద్ర పట్టేందుకు జీవనశైలి అలవాట్ల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు ఒకే సమయానికి పడుకోవాలి. రోజు పడక మీదికి చేరటానికి ముందు ఒకే రకమైన పనులు, అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి చేస్తే శరీరం త్వరగా నిద్రకు సన్నద్ధమవుతుంది. కడుపు నిండుగా తిన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. రాత్రిపూట నిద్రపోవటానికి ముందుగా కాఫీ, టీలు, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. పడక గది చల్లగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆపేయాలి. పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రిళ్ళు నిద్ర పట్టడం కష్టం. ఒకవేళ పగటిపూట కునుకు తీసినా 10 నుంచి 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోకూడదు. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే త్వరగా నిద్ర పట్టడానికే కాదు, గాఢ నిద్రకు దోహదం చేస్తుంది. అయితే కాసేపట్లో నిద్రపోతామనగా వ్యాయామం చేయకూడదు. మానసిక ఒత్తిడి నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర రాకపోవటం అనే సమస్యే ఉండదు. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మన దేహానికి చాలినంత నిద్ర కూడా కావాలి. నిద్ర కరువైతే, తగినంత నిద్ర లేకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే సైకియాట్రిస్ట్ను కలవాలి. సమస్యకు మూల కారణాన్ని గుర్తించి వెంటనే వైద్యం మొదలు పెడితే నిద్రలేమి నుంచి సులువుగానే బయటపడొచ్చు. చక్కటి సుఖ నిద్రను సొంతం చేసుకోవచ్చు.